అగ్రిమెంట్ ప్రకారం 2 ఏళ్ల వరకు నా కంపెనీలోనే జాబ్ చేసి తీరాలి. నాకు ఇష్టం లేదు, నేను చేయను. చెయ్యనంటే కుదరదు, అది రూల్. ఇదెక్కడ రూలు? ఇష్టం లేకున్నా బలవంతంగా ఎలా పనిచేయాలి? సరే, ఓ పని చేయి, అగ్రిమెంట్ చించేయి, నాకేం అభ్యంతరం లేదు. నాకుంది. నీకేంటి ఇబ్బంది? ఇప్పుడు నువ్వు జాబ్ చెయ్యకపోతే చెయ్యని తప్పుకి నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశానన్న చెడ్డ పేరు నాకు వస్తుంది. అది నేను తెచ్చుకోను. నీకు మంచి పేరు రావడం కోసం నన్ను మనసు చంపుకుని నీ దగ్గర పనిచేయమంటావా? అస్సలు కుదరదు. అయినా ఏం మనిషి అసలు నువ్వు? నీ స్వార్థం కోసం నన్ను ఉద్యోగంలో ఉండమని చెప్తున్నావు, కానీ నేను తప్పు చేయకపోయినా నన్ను అపార్థం చేసుకుని అవమానించానని మాత్రం ఒప్పుకోవడం లేదు. ఒక్క క్షమాపణ కూడా అడగడం లేదు. నీలాంటి పొగరుబోతు దగ్గర నేనెందుకు పనిచేయాలి? ఎవరన్నారు నువ్వు తప్పు చేయలేదని? సాక్ష్యాలతో సహా నిరూపించాను కదా, మళ్ళీ అలా మాట్లాడుతున్నారేంటి? నువ్వు తప్పు చేశావు. నువ్వు ఫైల్స్ చూసుకునే చోట ఉండగానే ఇంకొక వ్యక్తి వచ్చి నీకు తెలియకుండానే ఫైల్స్ మార్చగలిగాడు అంటే నువ్వెంత అజాగ్రత్తగా ఉన్నావో అర్థమవుతుంది. అందుకే నీ డ్యూటీ ఫైల్స్ రూమ్ నుండి కిచెన్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అంటే నన్ను అంట్లు తోమడానికి పెట్టావా? అడుక్కు తినడం కన్నా అది బెటర్ కదా. నా మీద పగతోనే నువ్విదంతా చేస్తున్నావు. నేను చచ్చినా నీ దగ్గర పనిచేయను. ఏం చేసుకుంటావో చేసుకో. లీగల్గా ప్రొసీడ్ అవుతాను. అప్పుడు అగ్రిమెంట్ అన్ని కంపెనీలకి పాస్ అవుతుంది. సో నీకెవ్వరు జాబ్ ఇవ్వరు. ఏంటి బెదిరిస్తున్నావా? ప్రాక్టికల్గా జరిగేదే చెప్తున్నాను. అయినా సరే, నేను నీ దగ్గర మాత్రం జాబ్ చేయను. మూర్ఖంగా బిహేవ్ చేయకు. పొరపాటు ఇద్దరి వైపు ఉంది కాబట్టి ఇద్దరం కాంప్రమైజ్ అవుదాం. పంతానికి పోయి పని పోగొట్టుకుంటే నీ చెల్లి తమ్ముళ్ళ చదువు దెబ్బతింటుంది. చూడు, నువ్వు వంటలు తోమాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు చేయాల్సిన పనేంటో హెచ్ఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కూర్చో. ఎవరినైనా డబ్బులు అడిగి చింటూగాడు ఫీజు ఎలాగైనా కట్టేయాలి. శివ, చెప్పు బలరాం. చిన్న అవసరం పడింది, ఒక 10,000 సర్దగలవా? 10,000 నా దగ్గర లేవు. వచ్చే నెల ఇచ్చేస్తాను శివ, ప్లీజ్. ఏమనుకోకు, నా దగ్గర అంత డబ్బు లేదు. సరేరా. అశోక్, ఏంట్రా ఇలా వచ్చావు? పట్టాబింటికి పనికెళ్ళలేదా? డబ్బులు అవసరం పడి వచ్చానురా. ఒక 10,000 ఇవ్వరా, వచ్చే నెల తిరిగి ఇచ్చేస్తాను. ఎక్కడ తీరుస్తావురా? పట్టాభికి బాకీ పట్ట 20 లక్షలే తీర్చడానికి నీ తరం కాలేదు, మళ్ళీ బాకీ అడగడానికి వచ్చావా? ఏ నమ్మకంతో ఇవ్వాలరా నీకు డబ్బులు? అది కాదురా. వెళ్ళి ఆ పట్టాభిని అడిగి ఇంకో 10 రోజులు ఎక్కువ చాకరీ చెయ్యి. అరే, అర్జెంటుగా అవసరం ఉంది బాబా, కుదరదని మాత్రం చెప్పొద్దు. నీకు దండం పెడతాను. నా దగ్గర లేవు. ఏదో ఒకటి చేసి నీ చుట్టాల్లో ఎవరినైనా అడిగివరా, నాకు చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. రే బావా, భవానీ, శ్యామ్ వచ్చాడు, కాఫీ తీసుకురా. తెస్తున్నానండి. శ్యామ్,
ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదమ్మా. ఏదో ఆలోచిస్తున్నావు నువ్వు. ఏ మాతో చెప్పకూడదా? అయ్యో అదేం లేదు నాన్న, రాధ గురించి ఆలోచిస్తున్నాను. రాధ ఎవరమ్మా? నాకు తెలీదే. రాధ అంటే నిన్న రాంగ్ ఫైల్ ఇచ్చి టెండర్ మిస్ చేసింది అని తిట్టావే, ఆ అమ్మాయేనా? ఉమ్, అవునమ్మా. ఆ అమ్మాయిని తలుచుకుంటే నీ కోపం రావాలి గాని నవ్వెందుకు వస్తోందిరా? ఇప్పుడు తన మీద నాకు కోపం లేదు నాన్న. యాక్చువల్గా రాధ తప్పేం చేయలేదు, నేనే తన్ని అపార్థం చేసుకున్నాను. ఏంట్రా నువ్వు చెప్పేది? పాపం తను ఏ తప్పు చేయలేదని ఎంత చెప్పినా నేను వినిపించుకోకుండా తన్ని తిట్టి ఆఫీస్ నుంచి గెంటేశాను. మామూలుగా ఆ సిచ్యువేషన్లో ఉన్న ఏ అమ్మాయి అయినా ఏడుస్తూ కూర్చుంటుంది. కానీ రాధ తప్పు చేసిన వాడెవడో కనిపెట్టి సాక్ష్యంతో సహా నా ముందు నిలబెట్టింది. తను నిర్దోషని నిరూపించుకుంది. నిన్న నువ్వే కదరా తనకి తెలివి లేదు, పని చేతకాదు అని తిట్టావు. నేను నా వైపు నుంచి ఆలోచించాను కాబట్టి నాకు అలా అనిపించింది. బట్ షీ సంథింగ్ అమ్మా. కొంచెం తింగరదే కానీ ఆత్మస్థైర్యం ఉన్న అమ్మాయి. తను తప్పు చేయకపోతే ఒక్క మాట కూడా పడదు. నేను తన బాస్నే అయినా భయపడకుండా ఎదురు తిరుగుతుంది తెలుసా. చదువున్నా లేకపోయినా ఈ కాలం అమ్మాయిలకి అలాంటి యాటిట్యూడ్ ఉండాలమ్మా. తనకి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో తెలుసా. నేను తను అవమానించానని, నా దగ్గర జాబ్ చేయనని మొండికేసింది. నేనే అగ్రిమెంట్ ప్రకారం 2 ఏళ్ల వరకు జాబ్ చేయక తప్పదని లాజిక్గా మాట్లాడి తన్ని లాక్ చేశాను. అంతగా చదువుకోలేదని చెప్పావు, పైగా ఆ అమ్మాయికి నీకు క్షణం పడదు అని చెప్పావు. అలాంటప్పుడు తను జాబ్ మానేస్తాను అంటే నువ్వు హ్యాపీగా ఒప్పుకునుండాలి గాని లాజిక్గా లాక్ చేయడం ఏంటి? పాపం తనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. తనకున్న క్వాలిఫికేషన్కి బయట ఏం జాబ్ చేసినా ఎంత శాలరీ వస్తుందమ్మా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి గురించి నువ్వు ఎందుకింత ఆలోచిస్తున్నావా అని చూస్తున్నాను. ఒకసారి తిడతావు, ఇంకోసారి పొగుడుతావు. అసలు ఆ అమ్మాయి మీద నీకున్న అభిప్రాయం ఏమిటో నాకు అర్థం కావట్లేదురా. తనేంటో నాకే ఇంకా పూర్తిగా అర్థం కాలేదు నాన్న. కానీ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి తను.